నా ఈ వీడియో ఎవరైనా మహిళల్ని బాధిస్తే ఐఎమ్ సో సారీ. ఆడవాళ్ళకి శత్రువులు ఎక్కడ ఉంటారో, ఎవరో శత్రువులు కాదు, ఎవరు రాశారో కానీ కరెక్ట్గా రాశారు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు. వాళ్ళకి ఇచ్చిన కొన్ని రైట్స్ని, కొన్ని చట్టాలని ఎంత మిస్యూజ్ చేస్తున్నారంటే కొంతమంది మహిళలు, దానివల్ల నిజంగా ఎవరైనా బాధించబడితే మిగతా మహిళలు ఎవరైనా వాళ్ళకి న్యాయం జరగట్లా. వాళ్ళని అనుమానంగా చూస్తున్నారు. వీళ్ళు కూడా ఇంతే, వీళ్ళు కూడా ఇలాగే చేసి ఉంటారు, కావాలని చేసి ఉంటారు అని చెప్పి మాట్లాడుకుందాం. ఇంపార్టెంట్ విషయం చాలామందికి తెలియాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. మ్యాటర్ ఏంటంటే, మీలో ఈ మధ్య రీసెంట్గా కేరళ బస్ ఇన్సిడెంట్ ఒకటి అయింది. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. దీపక్ అని చెప్పి ఒక ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కేరళ బస్సులో ఒక అమ్మాయి, ఆయన తనని ఇన్అప్రాప్రియేట్గా టచ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక వీడియో తీసి ఆ వీడియోని పోస్ట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. దాని తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో దాని తర్వాత ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేది అంతా జరిగింది. సో దీనిలో చాలామంది అమ్మాయిని కాల్ అవుట్ చేశారు. ఏంటంటే కావాలని వ్యూస్ కోసం చేశారు, ఆయన అక్కడ జరుగుతున్నాడు అది అని చెప్పారు. ఇప్పుడు సంథింగ్ సిమిలర్గానే అలాంటిది ఒకటి జరిగింది. మీలో చాలామంది హిందీ బిగ్ బాస్ ఎవరైతే చూస్తారో ముఖ్యంగా వాళ్ళకి శిల్పా షిండే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే సీజన్ 11 హిందీ బిగ్ బాస్లో అప్పట్లో సీజన్ 11 బిగ్గెస్ట్ హిట్, సీజన్ 10 అటర్ ఫ్లాప్, దాని తర్వాత సీజన్ 11 బిగ్గెస్ట్ హిట్. ఆ సీజన్ విన్నర్ శిల్పా షిండే. ఆ సీజన్ రన్నరప్ హీనా ఖాన్, చాలా పెద్ద హిట్. కామనర్స్ వచ్చిన సెకండ్ సీజన్ అది. సీజన్ 9లోనే ఎక్కడ కామనర్స్ వచ్చారు, 10లో రాలేదనుకుంటే 10లో కూడా వచ్చినట్టున్నారు, 11లో కామనర్స్ ఉన్నారు. కామనర్స్ కూడా చాలా పెద్ద హిట్. కామనర్స్ అబ్బో ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేశారు. అయితే ఈవిడ ఇప్పుడు రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో ఒక విషయం చెప్పింది. చాలా సంవత్సరాల తర్వాత, 8 సంవత్సరాల తర్వాత ఒక విషయాన్ని రివీల్ చేసింది. అది ఎంత షాకింగ్ అంటే అంత షాకింగ్. మీరందరూ ఈ కథ తెలుసుకోవాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో శిల్పా షిండే గారు యాక్చువల్గా ఒక యాక్ట్రెస్. ఆవిడ టీవీ సీరియల్స్, టీవీలో చేస్తూ ఉంటారు అనమాట. బాబీజీ ఘర్ పర్ హై అని చెప్పి ఒక హిందీ సీరియల్ చాలా హిట్, చాలామంది తెలిసే ఉంటుంది. ఈ సీరియల్ చూసే వాళ్ళు కూడా తెలిసే ఉంటుంది. ఆవిడ సడన్గా ఒకసారి 2016లో, వే బ్యాక్ 2016లో ఆ సీరియల్ వదిలేశారు. సడన్గా వదిలేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ బ్లేమ్ చేస్తారు కదా సీరియల్ వదిలేస్తే. సో కొన్ని డిస్ప్యూట్స్ అయినాయి. ప్రొడ్యూసర్కి ఈవిడికి మధ్యలో డిస్ప్యూట్స్ అయినాయి. ఈవిడ కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయలేదు అది అని చెప్పి ఇండస్ట్రీలో ఆబ్వియస్గా ప్రొడ్యూసర్స్ ఆ టాక్ స్ప్రెడ్ చేశారు. సో తనకు ఆపర్చునిటీస్ రాలా. అయితే 2016 నుంచి 2017 వరకు శిల్పా షిండే గారు ఈ డిస్ప్యూట్స్ మీద ఫైట్ చేశారు. ఇండస్ట్రీలో ఈ ప్రొడ్యూసర్స్తో వాళ్ళతో ఫైట్ చేశారు. వాళ్ళ మీద కేసులు వేశారు. ఇండస్ట్రీ అసోసియేషన్స్ మీద వాటి మీద కంప్లైంట్ చేశారు. దాంతోపాటు ఈ బాబీజీ ఘర్ పర్ హై ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సంజయ్ కోహ్లీ, ఆయన మీద లైంగిక వేధింపులు కేసేశారు. 2017 మార్చిలో నన్ను షూటింగ్ టైంలో, ఆ సీరియల్ టైంలో నన్ను ఇట్లా లైంగికంగా వేధించాడని చెప్పి అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. ఎందుకంటే ఎట్లా అంటే యాక్ట్రెస్లు, ఈ మీటూ ఉద్యమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. యాక్ట్రెస్ని ఎట్లా ప్రొడ్యూసర్స్ ప్రత్యేకంగా ఎట్లా లైంగికంగా వేధిస్తున్నారు, తమ కోరికలు తీర్చుకుని ఎట్లా చెప్తున్నారు. చాలామందికి ఆవిడకి సపోర్ట్గా నుంచున్నారు. చాలామంది అట్లా వేధిస్తారండి. మన దేశంలో ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైనా మహిళలు వచ్చి కనుక మాకు ఇట్లా అన్యాయం జరిగింది అంటే ముందు కనుక ఆలోచించకుండా మనం చాలామంది మహిళల వైపు నుంచుంటాం. చాలాసార్లు చాలా సిచ్యువేషన్స్లో మాకు ఇలా జరిగింది అనగా నుంచుంటాం. చాలామంది కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి పోర్ట్రే చేసేది ఉమెన్ కార్డే. చెప్పాలంటే మహిళలు మీరు అట్ట అంటారు, ఒక అమ్మాయిని ఎట్ట అంటారు అని మన నోట్లోంచి కూడా జనరల్గా వస్తాయి. ఎందుకంటే మనకు అలవాటైన ఇది, సరేనా. సో చాలామంది ఆబ్వియస్గా ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్ట్రెస్ అంటే అందరూ యాక్ట్రెస్ సైడ్ ఉంచారు, ఖచ్చితంగా హెరాస్ చేసి ఉంటాడు అది అని చెప్పి. దాని తర్వాత మార్చి 2017లో ఆవిడ ఈ కేసు ఫైల్ చేశారు. ఒక నిమిషం. మార్చి 2017లో ఆవిడ ఈ కేసు ఫైల్ చేశారు. ఫైల్ చేసిన తర్వాత దాని గురించి ఆవిడ మాట్లాడుతానన్నారు. ఆగస్టు 2017లో ఆవిడకి బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. జనరల్గా బిగ్ బాస్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి, ఇట్లా లైమ్ లైట్లో ఉన్న వాళ్ళకి వస్తాయి, ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఫుల్ కాంట్రవర్సీస్లో ఉన్నారు. ఇండస్ట్రీ ఆవిడని షాడో బ్యాన్ చేసింది. ఆవిడేమో కట్ చేస్తూ ప్రొడ్యూసర్ మీద డైరెక్ట్గా లైంగిక వేధింపులు కేసు పెట్టారు. సో ఆవిడ బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు. 2017 అక్టోబర్ 1, 2017లో ఆవిడ బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారు. బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఇంకో కంటెస్టెంట్ ఉన్నాడు, వికాస్ గుప్తా అని. ఆయన కూడా ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళే, ఇండస్ట్రీ వ్యక్తి. ఆయనతో కూడా ఈవిడ బ్యాన్లో ఆయన కూడా రోల్ ఉందని చెప్పి ఉందో లేదో ఆవిడకి తెలియదు, కానీ ఆవిడ ఆయన టార్గెట్ చేస్తే గేమ్ అంతా నడిచింది. చాలామంది బిలీవ్ చేశారు, నేను బిలీవ్ చేశాను. ఓకే, వికాస్ గుప్తా ఈవిడ బ్యాన్లో ఈయన కూడా పార్ట్ ఉంటాడు అది అని చెప్పి. సో ఈవిడికి ఆయనకి రైవలరీ, టామ్ అండ్ జెర్రీ ఫైట్లో దాన్ని చూపించేవాడు. అలాగే ఈవిడికి హీనా ఖాన్కి ఒక రైవలరీ. హీనా ఖాన్ ఉన్నలోనే టాప్ యాక్ట్రెస్ అనమాట. ఆ టైంలో సీరియల్ యాక్ట్రెస్లో టాప్. ఆవిడే గెలిచిద్ది అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్ని ఉండేవాళ్ళు. శిల్పా షిండేకే నెక్స్ట్ తక్కువ. అయితే షో స్టార్ట్ అయిన తర్వాత నుంచి శిల్పా షిండే ఈ ఫైట్స్తో, హీనా ఖాన్తో ఫైట్తో, ఈ వికాస్ గుప్తా ఫైట్తో చాలా పైకి వెళ్ళారు.
సో ఆడియన్స్ వన్ సైడెడ్గా శిల్పా షిండేని సపోర్ట్ చేశారు. దానికి ముందు ఆవిడ ఫేస్ చేసిన క్రిటిసిజమ్స్ కానీ ఏమైనా ఈ లైంగిక వేధింపులు కానీ ఏదైనా సరే అన్నీ హెల్ప్ అయ్యి ఆవిడ జనవరి 2018లో బిగ్ బాస్ సీజన్ 11 విన్నర్ అయ్యారు. విన్నర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అంత ఫాలోయింగ్ ఇవన్నీ ఉంటుంది కదా, సో ఆబ్వియస్గా ఆవిడ సైడ్ ట్రూత్ ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి ఆవిడకి పాజిటివిటీ ఉంది, ఫుల్గా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత 2018 ఫిబ్రవరిలో అంటే విత్ ఇన్ నెక్స్ట్ మంత్ ఆవిడ ఏదైతే లైంగిక వేధింపులు కేసు పెట్టారో అది వాపస్ తీసుకున్నారు. తీసుకుని ఏం చెప్పారంటే మేము కోర్టు బయట సెటిల్ చేసుకున్నాం అని చెప్పారు. సో నాకు రావాల్సినవి వచ్చేసినాయి అన్నట్టు విధంగా చెప్పారనమాట. ఇప్పుడు ఆ కేసు వెనక్కి తీసుకున్నారు. కానీ ఎవరు ఆవిడ ఆ టైంలో ఎందుకు మరి పెట్టారు అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు ఏమనుకోవాలి, ఎందుకంటే సర్లే ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తాయి కదా, ఎందుకు ఈ కేసులు అనుకుంటారేమో అని చెప్పి అనుకుని ఉంటారు. సో ఎవరు అంతగా క్వశ్చన్ చేయలేదు, అయిపోయింది, తీసుకున్నారు. మళ్ళీ ఆవిడకి సీరియల్ ఆబ్వియస్గా బిగ్ బాస్ విన్నర్ అయ్యారంటే ఇంకా లైమ్ లైట్లోకి వస్తారు కాబట్టి కొన్ని సీరియల్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వచ్చినాయి, అంతా జరిగిపోయింది. హీనా ఖాన్ వర్సెస్ శిల్పా షిండే నడిచింది, బయట కూడా ఫ్యాన్ వార్స్ నడిచినాయి. ఈవెన్ ఇంక్లూడింగ్ మా ఆఫీస్లో కూడా ఫ్యాన్ వార్స్, ఈ హీనా ఖాన్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఫ్యాన్ గ్రూప్స్ ఉండేవాళ్ళు, శిల్పా షిండేకి సపరేట్ ఫ్యాన్ గ్రూప్స్ ఉండేవాళ్ళు. అబ్బో దారుణంగా కొట్టాటలు జరిగాయి, అరుచుకునే వాళ్ళు, గోల్ చేసుకునే వాళ్ళు, ఆల్రెడీ ఇవన్నీ జరిగేవి. సరే అంతా అయిపోయింది, అలా జరిగిపోతూ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఈ టాపిక్ వచ్చింది. ఒక యూట్యూబ్ పాడ్కాస్ట్లో భారతీ సింగ్ హర్ష్, మీలో చాలామంది తెలిసి ఉంటారు భారతీ సింగ్ గారు. సో కమెడియన్ ఆవిడ, చాలా బాగా కామెడీ చేస్తారు. వాళ్ళు నడిపే ఒక పాడ్కాస్ట్లో శిల్పా షిండే గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారు అంటే, ఏదైతే కేసు 2017లో ఆవిడ ప్రొడ్యూసర్కి అగెనిస్ట్గా ఫైల్ చేశారో లైంగిక వేధింపుల కేసు, అది తూచని, అది ఒక ఫాల్స్ కేసు అని, అలాంటిదేమీ జరగలేదు, నేను కావాలనే ఒక ఫాల్స్ కేసు ఆయన మీద పెట్టాను. ఎందుకు అంటే ఆవిడకి కొన్ని డబ్బులు రావాలంట, డబ్బులు రావాలని చెప్పి ఈ ఫాల్స్ కేసు ఆయన మీద ఫైల్ చేశారంట. అక్కడ ఆవిడ షాక్, భారతీ సింగ్ గారు షాక్. అవునా అంటే అవును. తర్వాత నాకు ఆ డబ్బులు వచ్చేసినాయి, కోర్టు బయట మీరు సెటిల్మెంట్ చేసుకున్నాం, సో నేను ఆ కేసుని వాపస్ తీసుకున్నా. సో కోర్టు బయట సెటిల్మెంట్లు, డబ్బులు సెటిల్మెంటు ప్లస్ వేరే ఆపర్చునిటీస్ అన్నీ సెటిల్ చేసుకున్న తర్వాత, అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆ కేసును వాపస్ తీసుకున్నారు. ఇది కన్ఫెస్ చేశారు. ఒక ఫాల్స్ లైంగిక వేధింపులు అమ్మాయి మీద జరిగిందన్నది ఒక మన మహిళలకి మన గవర్నమెంట్ ఇచ్చిన ఒక మంచి చట్టం. ఎవరికైనా ఇలాంటి జరిగితే అసలు శిక్ష పడేలాంటి చట్టాలు చేశారు. దాన్ని ఇలాగ డబ్బుల కోసం వాటితో ఎంతవరకు రైట్, సరే డబ్బులు రావాలి, ఐ అగ్రీ, కానీ ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్? అదే టైంలో మొత్తం ఇండస్ట్రీ కానీ, జర్నలిస్టులు కానీ, మీడియా కానీ ఎవరైనా సరే ఆ ప్రొడ్యూసర్ని బ్లేమ్ చేస్తారు, ప్రజలు కానీ. అతను ఏం గోత్రూ చేసి ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏం గోత్రూ చేసి ఉంటుంది, వాళ్ళ పిల్లలు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఉంటే వాళ్ళు ఏం గోత్రూ చేసి ఉంటారు. ఇప్పుడు దీపక్కి జరిగిందే సంథింగ్ సిమిలర్గా ఆయన చేసుకొని ఉంటే, ఈ విషయం ఇప్పుడు చెప్పకపోయి ఉంటే ఎప్పటికీ తెలియదుగా. అప్పుడు కూడా మనం ఏమనుకునే వాళ్ళం, ఈయన ఆవిడని హెరాస్ చేశాడు అందుకనే అయ్యాడు అన్న విధంగా, చనిపోయాడు అన్న విధంగా తీసుకునేవాళ్ళు కదా. డబ్బులు తీసుకోవడం, ఒక పేమెంట్ పెండింగ్ దానికోసం, పగ తీర్చుకోవడం కోసం ఇలాంటి ఒక చట్టాన్ని, ఇలాంటి దీన్ని ఒక వెపన్లా వాడటం ఎంతవరకు రైట్? ఆయనకి ఏదైనా జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరా దాని మీద? అది ఇంత అంటే ఒక ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి చదువుకొని, లేదంటే ఇండస్ట్రీ తెలిసి, మీడియా ఎలా వర్క్ అవుతుందో తెలిసి, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో తెలిసి అలా చేశారు. దీని తర్వాత ఎవరైనా, ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిసింది, ఎంతోమంది కాల్అవుట్ చేస్తే కొంతమంది ఆబ్వియస్గా ఉంటారు సపోర్ట్ చేశారు. నాకు ఎందుకు సపోర్ట్ చేశారు కూడా అర్థం కావట్లేదు. ఎందుకు సపోర్ట్ చేశారు? ఇలాంటి ఓ తప్పుని నిజాయితీగా ఒప్పుకోవడం కూడా గ్రేటే అని. ఒక బాబు ఎవడైనా వచ్చి పొడి చేసి తర్వాత నేనే పొడిచానని చెప్పి నిజం ఒప్పేసుకుంటే వాడిని క్షమించేస్తామా? ఇలా చిన్నవా ఏమైనా? రేపన్న రోజు ఇదే ఇండస్ట్రీలో వేరే వాళ్ళకి ఇలా నిజంగా జరిగి వాళ్ళు కేసు పెడితే ఎవడైనా నమ్ముతాడా? ఈ మీటూ ఉద్యమాలు, ఆ ఉద్యమాలు, ఈ ఉద్యమాలు అవన్నీ చేస్తూ ఉన్నారు. అవన్నీ వాళ్ళకంతా దెబ్బేనా? కావాలని మనీ కోసమో, బ్లాక్మెయిల్ చేయడం కోసమో, ఇంకో దానికోసం ఇలాంటి కేసులు, ఫాల్స్ కేసులు ఫైల్ చేస్తాను ఎలాదా? ఇది ఒక మంచి చట్టాన్ని నీరుగార్చినట్టేనే కాదా? మిగతా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోరా దీనివల్ల? నిజంగా ఫేస్ చేసిన వాళ్ళు కేసు ఫైల్ చేస్తే, ఇలాంటి ఒక కామెంట్ చేస్తే, ఇలాగ ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ, లేదంటే కోర్టు కానీ, లేదంటే ప్రజలు కానీ, లేదంటే మీడియా కానీ కామెంట్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి?
నీకేం జరగాలి, నువ్వు కావాలని చేస్తున్నావు అని. అవతల ఇలా నిజంగా వేధించినాడు ఎవడైనా సరే, నేను చేయలేదు, ఆవిడకి ఏదో కావాలి అందుకని నా కోసం ఫాల్స్ కేసు పెట్టింది అని ఇలాగే ఈ కేసును ఉదాహరణ చూపించి ఆవిడ ఎలా చేసింది, ఈవిడ ఎలాగ చేస్తుందంటే, నాకు అనిపించింది ఏంటంటే దీని బదులు ఆ నిజాన్ని ఒప్పుకోకుండా ఉన్న బాగుండేది అనిపించింది. సారీ, అట్లీస్ట్ సరే ఆయన చేశాడు కాబట్టి ఆయనకి ఏదైంది అన్నట్టు ఉండేది. ఎట్టకు మోసాడు, కరెక్ట్ కాదు కానీ మోసాడు ఆ బాధను ఆయన. అదే టైంలో వాళ్ళ పిల్లలు ఏం గోత్రు చేస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం గోత్రు చేస్తుంటారు, మీడియా ఆ ప్రొడ్యూసర్ని ఎంత రచ్చ చేసి ఉంటుంది. నాకు ఇప్పుడు ఆయన తలుచుకుంటే నేను కూడా అనుకున్నా ఏంట్రా బాబు ఎట్ట చేస్తారా అని. తలుచుకుంటే ఎంత బాధ వేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ అంత బాధ వేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నిజం వచ్చింది చూడండి బయటికి. కానీ దీని వెనకాల జరిగే డ్యామేజ్ అంతా ఇంత కదా, కందని డ్యామేజ్. మళ్ళీ దీన్ని కొంతమంది సపోర్ట్ చేస్తా, నిజం ఒప్పుకోవటం అంటే గ్రేట్, నిజం ఒప్పుకున్నారు, డబ్బులు రాకపోతే ఒక మైలు ఏం చేసిద్దని. నిజమే డబ్బులు రాకపోతే, బట్ ఇదే ఒక దారి ఇట్లాగా వాడుకునేది చట్టాలని. దీన్ని ఈ హీనా ఖాన్ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ ఫైట్, హీనా ఖాన్ దీన్ని కాల్అవుట్ చేశారు స్టోరీస్లో. అసలు ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఎట్ట చేస్తారు అని చెప్పి కాల్అవుట్ చేస్తే మళ్ళీ దీనికి ఇవి రియాక్ట్ అయ్యారు. నా మీద మీరు పబ్లిసిటీ పెంచుకోవద్దు అంట. నా మీద పబ్లిసిటీ పెంచుకోవద్దు అన్నంత వరకు కూడా బాగానే ఉంది. హీనా ఖాన్ క్యాన్సర్ సర్వైవ్ అయ్యారనమాట. అలాగే వాళ్ళ ఇంట్లో రీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా చనిపోయారు. అయితే దీన్ని ఈవిడ దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు. ఏంటి అంటే నా మీద పబ్లిసిటీ చేసుకోవద్దు, ఆల్రెడీ నీ రోగం ఉంది కదా, దాని మీద ఆల్రెడీ చేసుకుంటున్నావు కదా, చేసుకో పబ్లిసిటీ, దాంతోపాటు మీ ఇంట్లో చనిపోయారు కదా, దాని మీద కూడా పబ్లిసిటీ చేసుకొని ఫేమ్ పొందు, అంతేగాని నా మీద ఇచ్చే మాకు అన్నట్టు రీల్ పెట్టారు. హీనా ఖాన్ రేంజ్ వేరే అసలు చెప్పాలంటే. వాడికి క్యాన్సర్ ఇవన్నీ వచ్చి ఆవిడ స్ట్రగుల్ అయ్యారు కానీ, లేదంటే ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి. నిజంగా నేను ఈవిడ్ని సపోర్ట్ చేశాను, శిల్పాని. ఇలాంటి పీపుల్ మనం సపోర్ట్ చేసామా? హీనా ఖాన్ని సపోర్ట్ చేశారు. ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే అన్నట్టు. ఇలాంటి వ్యక్తుల్లో మనం సపోర్ట్ చేసిన చిరాకేస్తుంది. సో చాలామంది కామెంట్ చేస్తారంటే ఏముంది, తప్పు చేశారు, ఇప్పుడు ఒప్పుకున్నారు, అదే గ్రేట్ అని చెప్పి. మరి చాలామంది ఇప్పుడు శిక్షలు పడున్నారు, వాళ్ళందరూ ఒప్పుకున్నా కూడా వాళ్ళు వదిలేస్తారా? వదిలేలేం కదా. ఇది మా ఇండస్ట్రీలో డార్క్ ట్రూత్స్ అంటారు కదా. సో కైండ్ ఆఫ్ ఒప్పుకున్నారు కాబట్టి బయటకు వచ్చింది, కానీ ఏంటంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఎంత రివీల్ అయ్యి ఉంటారో. వాళ్ళు తిరిగి నేను ప్రే చేస్తున్నాను, వాళ్ళు తిరిగి ఒక డిఫమేషన్ కేసు, ఇప్పుడు ఏదో మన క్వశ్చన్లు చేస్తే డిఫమేషన్ కేసు వేయటం కదా, ఇలాంటి వాళ్ళ మీద వేయాలి, క్రిమినల్ కేసులు వేయాలి. మిగతా మహిళలు కూడా ఇలాంటి వాళ్ళు కాల్అవుట్ చేయాలి. రాదర్ దెన్ దట్ వాళ్ళందరూ కొంతమంది సపోర్ట్ చేస్తే కామెంట్స్ పెడతారు, అది పిఆర్ కామెంట్లా ఏందో నాకు అర్థం కాదు. అట్టెట్ట సపోర్ట్ చేస్తారు? డబ్బులు రాలేదన్నది ఓకే, కానీ ఇవేం సమర్థిస్తున్నారా? అమ్మాయిలు వీటి మీద రియాక్ట్ అవ్వాలి. మీ ఒపీనియన్స్ ఏంటన్నది కామెంట్ చేయాలి. హిందీ బిగ్ బాస్ చూసేవాళ్ళు, ముఖ్యంగా ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఐ వాంట్ టు నో మీరేమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.